హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా బాగా కుదురుతుంది, చాలా బాగా కుదిరింది కూడా. నాకు చూసారు కదా మీరే ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న సన్న స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను బిర్యానీలో కూడా వాడతానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇట్లా మనం స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇట్లా విడివిడిగా చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈవెన్గా ఎక్కడ కలర్ తగ్గకుండా అన్నీ ఈవెన్గా చూడటానికి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది. నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అయితే ఒకేసారి వేసేస్తున్నానండి. అన్నీ ఒకేసారి వేసాను. నాకు ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్నీ సరిపోయాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్, క్రిస్పీగా కూడా అవుతాయి. ఇదో చిన్న టిప్. ఇట్లా బ్రౌన్ కలర్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి మనం మధ్యలో, లేకపోతే మళ్ళీ అడుగంటేస్తే. ఇదిగోండి ఇట్లా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే నేను అన్నీ తీసేస్తున్నాను. నేనైతే గ్యాస్ కట్టేసి అన్నీ అయితే ఆయిల్లో నుండి తీసేస్తున్నానండి. మళ్ళీ గ్యాస్ పెట్టి అట్లానే పెడితే అవి నల్లగా మాడిపోతాయి, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా. సో అందుకని ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి ఇక్కడ కల్లుప్పు 1 లేదా 2 స్పూన్ల కారం వేసానండి. 2 నుండి 3 సరిపోతుంది, మనకు సరిపడా చూసుకొని మనం తినే స్పైసెస్ని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పసుపు, స్టార్ పువ్వు వేసాను. అన్ని మసాలాలు అయితే అన్ని గరం మసాలాకు కావాల్సినవన్నీ వేసాను. అక్కడ కొంచెం ధనియాల పొడి, చెక్క, ఇట్లా అంటే మనం బిర్యానీలోకి ఏవైతే వాడతామో ఆ దినుసులన్నీ అయితే వేసానండి. నేను అన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలాచీ మంచి క్వాలిటీ తీసుకోండి, అప్పుడు మనకు మంచి అరోమా వస్తుంది బిర్యానీ కూడా. ఆ ఇలాచీ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ నేను బాగా కలిపాను. గరం మసాలా కొంచెం వేసాను. ఈ గరం మసాలా హోమ్ మేడెడ్ అండి, బయట ప్యాకెట్స్లో కొన్నది కదా. అలానే నేను ఇంకొక మసాలా అయితే చేశానండి స్పైసీ కోసం. ఇదిగోండి ఇదేం లేదండి, మనకు కావాల్సినవి చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ ఉంటుంది కదా, అది కొంచెం, షాజీరా, జీలకర్ర అండి. ఇవన్నీ వేసి, జీలకర్ర వేయకపోయినా పర్లేదండి, మనకు కావాల్సిన చెక్క, లవంగ, షాజీరా, కొంచెం మిరియాలు, ధనియాలు అండి, ఇలాచి, ఇవన్నీ వేసి బాగా రోట్లో నూరుకున్నాను నేను. మంచి అరోమా వస్తుంది అది వేయటం వల్ల. అది వేసి ఒకసారి కలిపి ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఫ్రై చేసిన ఆయిలే మనం ఇక్కడ యూస్ చేస్తాం. దానివల్లనండి సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండి, ఇవన్నీ వేసి మంచి కలపాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపటం వల్ల మనం వేసిన ఉప్పు, కారము, ఏవైతే గరం మసాలాలు ఉన్నాయో అవన్నీ ముక్కకు పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసే కలుపుతూ ఉండాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం ఈ ముక్కల్ని ఎంత బాగా కలుపుతామో అంత బాగా బిర్యానీ కుదురుతుంది మనకు. ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ అండి, గ్రీన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉన్నాను. ఇక్కడ 250 ml పెరుగు అయితే వాడానండి నేను, సరిపోతుంది మనకు ఆ పెరుగు. సో ఇలా మనం మొత్తం బాగా కలపాలి. మనం చెప్పాను కదండి, మనం బిర్యానీ ఎంత బాగా కలుపుతామో, ఎంత ఎక్కువసేపు కలుపుతామో, కనీసం ఒక 15 minutes అన్న దాన్ని బాగా కలుపుతూ ఉండాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు వేసి కలపాలి. ఇక నేను నిమ్మకాయ కూడా పిండుకొని బాగా దానికి ముక్కలకి పట్టేంత వరకు ఉంచి, ఇక లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నేను షాజీరా వేయటం మర్చిపోయానండి, అది కూడా వేసి మీరు చక్కగా కలపండి. నేనైతే అది పక్కన పెట్టేసి ఇక్కడ నేను రైస్ తీసుకొని, కేజీకి కేజీ రైస్ తీసుకొని నానబెట్టాను. ఇక్కడ మీకు చెప్పాను కదా షాజీరా మర్చిపోయానని. షాజీరా మాత్రం మర్చిపోవద్దండి, మస్ట్ అండి, మంచి టేస్ట్ వస్తుంది షాజీరా వల్ల. అది కూడా కలిపేసి పక్కన పెట్టేయండి. ఒక 1 hour పక్కన పెట్టిన రైస్ ముక్కలకి బాగా పడుతుందండి.
మనం వేసిన మసాలా. ఇక్కడ నేను గోంగూర అయితే చూపిస్తున్నానండి, గోంగూర చట్నీ. అందుకోసం ఒక్కట గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చండి, చాలా బాగుంటుందండి. తాలింపు వేసేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనకి. లేకపోతే దాంట్లో వేసి ఉడికించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, అది నేను చూపిస్తాను ప్రాపర్గా. ఇక నేనైతే ఎసరు పెట్టేశానండి. కేజీ తీసుకున్నాను కదా, వాటర్ అయితే ఒక గ్లాస్కి 3 అన్నట్టు తీసుకున్నాను. ఎక్కువ వాటర్ ఉంటే బాగా ఉడికితే ఇందులో హోల్ స్పైసెస్ అయితే వేసేసి బాగా ఉడికించాలండి. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, ఇవన్నీ, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, మొగ్గ, కొంచెం నిమ్మకాయ, జాజికాయ ఉంటుంది కదండి, అది కొంచెం నలిపి నీళ్ళల్లో కొంచెం వేయండి, లిటిల్ బిట్ వేయటం వల్ల మంచిగా మరిగి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగి మంచి అరోమా వస్తుంది. ఇక్కడ నేను ఆయిల్ కూడా వేసి బాగా వాటర్ మరలేయండి. నేను ముందుగా నానబెట్టుకున్న 15 మినిట్స్ చాలండి. రైస్ నానబెడతాము, ఎక్కువ నానబెట్టినా ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. 15 మినిట్స్ చాలు నాకు తెలిసి. నా రైస్ అయితే 15 మినిట్స్లో నానిపోయాయి మంచిగా. ఇక నేను రైస్ అంతా వేసి ఒకసారి అడుగు నుండి ఒకసారి కలిపి రైస్ అంతా అడ్జస్ట్ అవుతుంది ఈవెన్గా. ఒకసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. 5 మినిట్స్కే మనకు మంచిగా ఉడికిపోతుంది రైస్. ఇట్లా రైస్ ఉడికిన వాటర్ని ఒక 5-6 స్పూన్లు గరిటెలు అయితే వేసానండి. స్పూన్లు కాదు, గరిటెలు వేయాలి. అప్పుడు మనకు అడుగు అంటకుండా మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. ఆ వాటర్తో చికెన్ బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇట్లా గ్రేవీగా చేసుకొని మనం ఇదిగోండి ఇక్కడ 50% రైస్ అయితే ఉడికిపోయిందండి. ఈ ఉడికిన రైస్ని వాటర్ అంతా లేకుండా ఇలా స్ట్రెయినర్తో లేయర్స్ కింద వేసుకుంటూ మధ్యలో కొంచెం గరం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ జల్లుకుంటూ వేసుకోవాలండి. ఇది డబల్ మసాలా, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం ఘాటుగా ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుందండి. మధ్యలో ఇట్లా మనము ఈ గరం మసాలా ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను తయారు చేసిన గరం మసాలా హోమ్ మేడ్ కాకుండా ఇంకొక గరం మసాలా చెప్పాను కదా, చెక్క, లవంగ, మొగ్గ, ఇవన్నీ వేసింది. అది కొంచెం జల్లుకుంటూ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ మధ్యలో ఇట్లా లేయర్స్ కింద అయితే మనము రైస్ వేయాలండి. కానీ నేను ఫుడ్ కలర్స్ అయితే ఏమీ వాడట్లేదండి, నార్మల్గా చేసేస్తున్నాను. నేను వేసిన ఆ గ్రేవీతోనే మనకు మంచి కలర్ వస్తుంది. ఇట్లా గరం మసాలా చల్లుతూ లేయర్స్ కింద అంతా రైస్ అంతా, ఇంకా రైస్ ఉడికిపోయిందండి. నేనైతే గ్యాస్ కట్టేశాను. ఇక్కడ నేను మంచిగా ఫ్రై అంతవరకు ఫ్రై ఇట్లా సర్దుకొని మొత్తము ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసినవి సర్దుకొని నీట్గా మనమైతే ఒక లేయర్, మళ్ళీ పైన ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసేసుకొని మనమైతే దమ్ పెట్టేద్దామండి. ఇక్కడ నేను ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, అది కూడా చుట్టూ వేసానండి. నెయ్యి కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. నెయ్యి కూడా పైన నెయ్యి కూడా జల్లుకొని మనమైతే దమ్ పెట్టేద్దాము. నేను ఇక్కడ దమ్ కోసమని ఏ పిండి అయితే పెట్టట్లేదండి, ఏ క్లాత్ యూస్ చేయట్లేదు. మంచిగా మనం ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఒక దాంట్లో తీసుకొని అదే దమ్ పెట్టాను. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 18 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి దమ్. కింద ఒక కడాయి పెట్టి దాని మీద దమ్ పెట్టండి. చూసారు కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, నేను వేసిన ఆయిల్ కానీ, కారం కానీ, స్పైసెస్ కానీ, ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. మనం బిర్యానీ అడుగంటిందా లేదా తెలుసుకోవటానికి, కింద వాటర్ ఉన్నాయా లేదా తెలుసుకోవటానికి ఇది చిన్న టెక్నిక్. ఇది మా హస్బెండ్ నాకు చెప్పారండి. ఇట్లా చెక్ చేసుకొని కింద పీస్ మనకి తగులుతూ ఉంటుంది, అడుగు అంటిందా లేదా అనేది. ఇట్లా చూసినప్పుడు మనకు వాటర్ తగలకపోతే చక్కగా రైస్ ఉడికిపోయినట్టండి. ఎవరికైనా ఇప్పుడు బిర్యానీ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ లాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఇవన్నీ చూసారు కదా, అబ్బబ్బా, అసలు ఆ మూత తీయగానే ఎంత మంచి అరోమా అంటే సూపర్ ఉందండి బిర్యానీ అయితే. ఇంట్లో అందరూ నన్నైతే ఎంత అప్రిషియేట్ చేశారో, అంత బాగా కుదిరింది. ముక్క కూడా ఉడికిపోయిందండి. ఆ ముక్క నేను మా సిస్టర్కి ఇచ్చాను టేస్ట్ చేయమని, తనైతే పర్ఫెక్ట్గా చెప్తుంది. రైస్ కూడా చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. తప్పకుండా మన ఛానల్ని చూసి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.